హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే ముందుగా ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ శంభో శివ శంభో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట. నిన్న మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. అంగరంగ వైభవంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు అన్ని జరిగాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో శివాలయాలకు వెళ్ళడము అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలము, కోటప్పకొండ, కీసర ఇలాంటి శైవ క్షేత్రాలు, ప్రముఖ శైవ క్షేత్రాల్లో అయితే కనుక భక్తుల రద్దీ ఇంకా అత్యధికంగా ఉండింది. మొత్తానికి అయితే కనుక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శివరాత్రి అయితే కనుక శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి, గోదావరిలో మునిగి 5 విద్యార్థులు మృత్యువాత, శ్రీశైలంలో కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు. సో నిన్న అయితే కనుక శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి చెందారు అనేసి వార్తా కథనం అయితే ఒకటి ఇచ్చారు. గోదావరిలో మునిగి 5 మంది విద్యార్థులు మృతి చెందారు. ఇక అలాగే శ్రీశైలంలో కొడుకుని కాపాడపోయి తండ్రి కూడా మృత్యువాత పడడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఇచ్చారు ఒకటి. ఇక మరో ముఖ్యమైన వార్త, పోసాని అరెస్ట్. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న అన్నమయ్య పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుతో పోసానిపై కేసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై దూషణలు. ప్రెస్ మీట్లు, డిబేట్లలో అడ్డగోలుగా బూతులు. అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు. కూటమి వచ్చాక పలుచోట్ల కేసులు నమోదు. అరెస్ట్ సమయంలో పోలీసులతో వాగ్వాదం. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన అధికారులు. నేడు రాజంపేట కోర్టుకు హాజరు. నాడు అడ్డగోలుగా రెచ్చిపోయి ఆనక సారీలు చెప్పుకొని అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అరెస్ట్ వేళ పోసాని కృష్ణమురళి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇచ్చారు. అయితే ఇక్కడ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఏంటంటే కనుక లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పైన దూషణలు చేశారు అని చెప్పేసి జనసేన నేత ఎవరైతే ఉన్నారో అతను ఫిర్యాదు చేశారు అన్నమయ్య జిల్లాలో. సో జనసేన నేత ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ కేసు పైన అంటే ఆయన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి, ప్రెస్ మీట్లు, డిబేట్లలో అడ్డగోలుగా బూతులు మాట్లాడాడు. సో అప్పట్లో స్పందించలేదు ఈ ఫిర్యాదుల మీద పోలీసులు. కూటమి వచ్చాక ఈయన పైన అయితే పలుచోట్ల కేసులు నమోదయ్యాయి అని చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అరెస్టు సమయంలో పోలీసులతో వాగ్వాదము, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన అధికారులు. నేడు రాజంపేట కోర్టులో హాజరు అన్నారు. పోసాని కృష్ణమురళి వైసీపీకి సంబంధించి ప్రెస్ మీట్లలో గానీ డిబేట్లలో గానీ తిట్టారు. తిట్టలేదని అయితే ఎవరు ఏం చెప్పలా. అపోజిషన్ అంటే అప్పుడు అపోజిషన్ లో ఉన్న పార్టీలు కూడా అంతే తిట్టాయి కదా, మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఫోటోలో ఇచ్చిన డ్రెస్ చూసుకున్న దాన్ని బట్టి అయితే కనుక ఇక్కడ పోసాని కృష్ణమురళి అయితే కనుక నైట్ డ్రెస్ లో ఉన్నారు. ఆయన అంటే నిన్న ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన వార్తా కథనాలు చూస్తే కనుక ఆయన డ్రెస్ మార్చుకొని వస్తా అన్నా కూడా మేము కూడా డ్రెస్సింగ్ రూమ్ లోకి వస్తామని చెప్పారంట పోలీసులు. సరే పద మీ వెంట మేము వస్తాము అని చెప్పేసి ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళు. అలాగే వాళ్ళ వైఫ్ చెప్తున్నారంట, టాబ్లెట్స్ ఆయనకి ఏ వేసుకోవాలో తెలీదు, నేనే ఇస్తాను, రోజు నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటారు అని చెప్పేసి. సో ఆ టాబ్లెట్లు వేసుకుని బయలుదేరుతా అన్నా కూడా సో మేము చూసుకుంటాము అంత అని చెప్పేసి అన్నారంట. ఇంకొక విషయం చూసుకుంటే కనుక ఆయన మీద అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి కానీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల ఆయన పైన కేసులు 10 దాకా నమోదయ్యాయి. ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అప్పట్లో ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు సారీలు చెప్తున్నారని చెప్పేసి ఇచ్చారు. మరి అప్పట్లో పోసాని కృష్ణమురళి అంటే అప్పట్లో ప్రతిపక్షం మీద మాట్లాడలేదు, తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అని అయితే చెప్పట్లేదు. తిట్టాడు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, అందరూ తిట్టుకున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అంటేనే ప్రజల్లో ఎట్లా ఉందంటే కనుక ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటున్నది అదే, రాజకీయ పార్టీలు అంటేనే ప్రజల సమస్యలకి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఒకరిని తిట్టుకోవడానికి, అది ఏ పార్టీ అయినా వచ్చు, ఒకరినొకరు తిట్టుకోవడానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండో ప్రాధాన్యత ప్రజల గురించి ఇచ్చేస్తామని చెప్పుకుంటున్నారు అని. సో ఈ నేపథ్యంలో మరి అప్పటి పార్టీలు కూడా దూషణలకు దిగాయి, చాలా మంది మాట్లాడడం జరిగింది, ఇదంతా జరిగింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళపైన కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నది ఒక ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది. ఇంకొకటి, ఈయనేమన్నా పోసాని కృష్ణమురళి ఉగ్రవాద లేకపోతే తీవ్రవాద, లేకపోతే ఆయన ఏమన్నా అప్పటికప్పుడు పోలీసుల కళ్ళు కప్పి అంటే అరెస్ట్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ కళ్ళు కప్పి కిటికీలో నుంచి దూకి పారిపోతాడా?
ఆయన టాబ్లెట్ వేసుకుంటా లేదా డ్రెస్ మార్చుకొని వస్తా అన్నా కూడా మేము కూడా వస్తాం పదా, లేకపోతే వాష్రూమ్ వెళ్తే మేము కూడా వస్తాం పదా, నిన్న కొన్నిట్లో వచ్చాయి ఈ వార్తలు, వస్తాం పదా అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఉగ్రవాది అయితే కాదు కదా, ఎక్కడికి వెళ్ళిపోతాడు? అందులో 65 ఏళ్ళు 66 ఏళ్ళు ఆయనకి వస్తాడు కదా మీ వెంటే. అంటే టాబ్లెట్ వేసుకునే సమయం కూడా ఇవ్వరా? అంత ఆగమేఘాల మీద అరెస్ట్ చేస్తే చేయాల్సిన అవసరం ఏముంది? ఒక 10 నిమిషాలు అటో ఇటు అయితే అక్కడ ఏమీ అంటే విపత్తు వచ్చి పడేదైతే ఏం లేదు కదా. మీరు ఎలాగో అరెస్ట్ చేయడానికి వచ్చారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. కాకపోతే హెల్త్ కండిషన్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. చట్టం అయితే కనుక ఆయన్ని భోంచేయనీకోకుండా తీసుకొచ్చేసేయండి, పట్టుకొచ్చేసేయండి, లేకపోతే కనుక ఆయనని టాబ్లెట్లు కూడా వేసుకొని ఇవ్వకండి, లేదా డ్రెస్ మార్చుకొని ఇవ్వకండి అని అయితే చెప్పదు కదా. మరి ఎందుకు పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు? ఇది చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే కావాలనే డ్రెస్ మార్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా, టాబ్లెట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా కావాలని చేస్తోంది ప్రభుత్వం. లేకపోతే ఆయన ఏమన్నా పెద్ద ఒక 100 మందిని హత్య చేసి ఉన్న వ్యక్తి పారిపోవడానికి రెడీగా ఉన్నాడా ఏమన్నా, ఎందుకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. మరి ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? అన్ని విషయాల్లో కూడా ఇలాగే ఉండొచ్చు కదా. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అరాచకాలు అవ్వచ్చు, వేధింపులు అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర కేసులు చాలానే ఉన్నాయి. వాటిలో లేని అత్యుత్సాహం వీటి మీద ఎందుకు? ఇది ముఖ్యంగా అడుగుతున్నది. మీరు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయండి, తప్పలేదు. ఎందుకంటే ఆయన పైన కేసు నమోదైంది. ఆయన అదేంటి లోకేష్ ని తిట్టడం జరిగింది, చంద్రబాబుని తిట్టడం జరిగింది, పవన్ కళ్యాణ్ ని తిట్టడం జరిగింది. దాన్ని ఎవరు కాదనట్లా. ఆయన తిట్టాడు, ఆయన పైన కేసు నమోదైంది, అరెస్ట్ చేయండి. కాకపోతే ఆయన అడుగుతున్నది ఏంటి? టాబ్లెట్లు వేసుకుంటా, డ్రెస్ మార్చుకొని వస్తా, ఇవి అడుగుతున్నారు. వాటికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి? సరే, వీళ్ళ ఇక్కడ ఒకటి ఇచ్చారు, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు అన్నారు. నోటీసులు ఇచ్చారన్నారు, ఆ నోటీసుల్లో డేట్ ఎప్పుడుందో ఒకసారి చూసుకున్నారా? వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో డేట్ ఏ డేట్ ఉంది? ఇవాళ డేట్ ఉంది అంటే 27వ తేదీ, 27 ఇవాళ గురువారం. కానీ నిన్న రాత్రి ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఎందుకు అంత ముందు అరెస్ట్ చేశారు? దీనికి కూడా ఆన్సర్ అంటే ఇంకేదో ఒకటి చెప్తారు. ఈ మధ్య కామన్ అయిపోయింది అనమాట, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా టైపో ఎర్రరు ఇలాంటివి చెప్పడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఒకరి మీద కేసు నమోదైనప్పుడు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఎవరు చెప్పట్లా. అరెస్ట్ చేయండి, కాకపోతే కొన్ని ఉంటాయి పాటించాల్సినవి. అవి ఎందుకు పాటించకుండా అంత అత్యుత్సాహంతో చేస్తున్నారు అన్నది ఇప్పుడు చాలా మంది ప్రజల్లో, నిన్న పోసాని కృష్ణమురళి ఇది జరిగిన తర్వాత చాలా మంది ప్రజల్లో నెలకొన్న ప్రశ్న, చర్చించుకుంటున్న ప్రశ్న. వాళ్ళకైతే కనుక ఆన్సర్ చేయాల్సిందే కదా. సో మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక, మన సంగతి ఏంటి భయ్యా, నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు. దుబాయ్ లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు, వాటిల్లో 100 కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు. పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన. సో ఎవరైతే నిర్మాత కేదార్ ఆకస్మికంగా మృతి చెందారో, ఆయన మరణించడంతో అయితే కనుక హీరోలు, దర్శకులు, అలాగే నిర్మాతలు వీళ్ళల్లో అయితే కనుక ఒక కలవరపాటు మొదలైంది. ఏంటంటే కనుక ఆయన నమ్మి చాలా చోట్ల అయితే కనుక స్థిరాస్తి రంగాల్లో, దుబాయ్ లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో అయితే కనుక పెట్టుబడి పెట్టారంట, వ్యాపారాలు పెట్టారు. మరి అవి ఎక్కడ పెట్టారు ఏంటి అన్న ఆ పెట్టుబడి వివరాలు అయితే వీళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కాలం చేశారు, చనిపోయారు. మరి ఆ వివరాలు ఎవరు చెప్తారు వీళ్ళకి? అంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, హీరోలు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఆ వివరాలు తెలియక ఒక అయోమయంలో అయితే కనుక ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరో వార్త, ప్రజలందరికీ పెన్షన్, కొత్త పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు, 60 ఏళ్లు దాటిన వారందరికీ వర్తింపు. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన, త్వరలో అభిప్రాయ సేకరణ. సో ప్రజలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే కొత్త పెన్షన్ స్కీమ్ పైన అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఉపాధితో పని లేకోకుండా 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దానిపైన అని చెప్పేసి మనం ఇందాక తెలంగాణ న్యూస్ పేపర్స్ చదువుకున్నప్పుడు, తెలంగాణ న్యూస్ లో చూసాము. దానికి సంబంధించింది ఇచ్చారు ఇక్కడ కూడా వార్త. అలాగే ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నిబంధనలు ఏవైతే దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు ఉంటాయో వాటిని రూపొందిస్తున్నారు. త్వరలోనే వీటిపైన అభిప్రాయ సేకరణ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా దక్షిణాదిలో అప్పుడే వేడి సెగలు. ఏపీ, కర్ణాటక, కేరళలో వడగాల్పులు. గాలిలో తేమ శాతం తగ్గడమే కారణం, మార్చిలో మరింతగా మంటలు. సో దక్షిణాదిలో అయితే కనుక అప్పుడే వేడి సెగలు మొదలయ్యాయి అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి నెల చివరిలో ఉన్నాము. ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే ఎక్కువ అయితే కనుక ఎండలు, అంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ప్రధానంగా గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణము. మార్చిలో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా, అంటే
అంటే బయటకు ముఖ్యంగా మధ్యాహ్నం పూట్ల బయటకు వెళ్ళకోకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నీళ్లు అంటే ద్రవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటర్ అవ్వచ్చు, కొబ్బరి బొండాలు అవ్వచ్చు, ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకొని ఏవైనా ఇంపార్టెంట్ పనులున్నా కూడా ఉదయం సాయంత్రం వేళల్లో చూసుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తే కనుక దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నీటి లెక్క తేలింది. తెలంగాణకు 63 టీఎంసీలు, ఏపీకి 55. కృష్ణా జలాలపై 2 రాష్ట్రాల సీఈల ఏకాభిప్రాయం. మే జూన్ నెలల్లో నీటి అవసరాలపై నివేదిక. నేడు కృష్ణా బోర్డు సమావేశంలో తుది నిర్ణయం. గత 2 రోజులుగా హైడ్రామా. ఏదైతే కృష్ణా జలాల పైన వివాదం అంటే ఏపీ తెలంగాణ వివాదం ఉందో అదైతే కనుక ఒక కొలిక్కి వచ్చింది అన్నట్టు తెలుస్తుంది ఈ వార్తను బట్టి చూస్తే. ఎందుకంటే కనుక నీటి లెక్క తేలింది. కృష్ణా జలాలకి సంబంధించి తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు అని చెప్పేసి సో 2 రాష్ట్రాల సీఈలు అయితే కనుక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక ఫైనల్ అంటే మే జూన్ నెలల్లో అయితే కనుక నీటి అవసరం ఎంత ఉంది అన్న దానిపైన అయితే కనుక ఒక నివేదిక రూపొందిస్తారు. మే జూన్ నెలలో అయితే కనుక నీటి అవసరాలపైన నివేదిక ఇస్తారు. అలాగే ముఖ్యంగా ఈ రోజు తుది నిర్ణయం అయితే కనుక తెలియబోతోంది. కృష్ణా బోర్డు సమావేశం ఉంది రోజు. ఈ కృష్ణా బోర్డు సమావేశంలో ఫైనల్ డెసిషన్ ఏది అన్నది అయితే కనుక తెలియబోతోంది. ఇక దీన్ని బట్టి కృష్ణా జలాలు ఇప్పుడు లాగానే అంటే ప్రస్తుతానికి అయితే కనుక 63 టీఎంసీలు తెలంగాణకి, 55 టీఎంసీలు ఏపీకి అన్నారు. ఇది కాకోకుండా మామూలుగా కృష్ణా జలాలలో వాటా ఏపీకి ఎంత, తెలంగాణకి ఎంత అన్నది పునర్విభజన చట్టం అప్పుడు ఏదైతే చెప్పారో అది కొనసాగుతుందా, లేకపోతే కనుక ఈ రోజు జరగబోయే కృష్ణా బోర్డు సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది అయితే కనుక వేసి చూడాల్సిన అంశము. అంటే ఇప్పుడు వేసే పంట వరకే డెసిషన్ ఉంటుందా, లేకపోతే కనుక పునర్విభజన చట్టంలో ఏదైతే చెప్పారో మొత్తంగా ఓవరాల్ గా దాని ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అన్నది కూడా తెలియాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, మంగళగిరికి మణిహారం నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష. భవిష్యత్ అవసరాలకు ధీటుగా 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని ఆదేశం. దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహం. సో మంగళగిరిలో అయితే కనుక ఒక హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. అది కూడా దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా ఏర్పాటు చేసేందుకు అయితే కనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో అయితే మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఇక భవిష్యత్ అవసరాలకి ధీటుగా 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని ఆదేశం కూడా ఇచ్చారని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. రెండో రోజు 5 గంటల విచారణ. నేటితో వంశీ కస్టడీ ముగింపు. విచారణలో కీలక ప్రశ్నలు, పొంతనలేని సమాధానాలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే. సో 3 రోజుల పోలీసుల కస్టడీకి వంశీని ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజుతో 3 రోజులు పూర్తి అయిపోతుంది. అయితే ఫస్ట్ రోజు 3 గంటల విచారణ చేపట్టారు. నిన్న 5 గంటల విచారణ చేపట్టారు. అయితే నిన్న చేపట్టిన విచారణలో ఫస్ట్ రోజు కూడా అలాగే 30 ప్రశ్నలు అడిగారు, దాదాపు 3 గంటలు. సో చాలా వరకు కూడా నాకు గుర్తులేదు, తెలియదు అన్నట్టు ఆ వేలో ఆన్సర్స్ చెప్పారు. ఇక రెండో రోజు కూడా అంటే చాలా ప్రశ్నలు అంటే కీలక ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా పొంతనలేని సమాధానాల్లో అయితే కనుక చెప్పాడు వంశీ అనేసి చెప్తున్నారు. ఇక ఈ రోజు 3వ రోజు, మరి ఈ రోజు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు దానికైనా వంశీ మరి ఈ రోజు 3వ రోజు, ఈ రోజుతో తన కస్టడీ ముగుస్తుంది. మరి ఈ రోజైనా సరే ఆన్సర్లు ఎలా ఇస్తాడో అన్నదైతే కనుక చూడాలి. జీవీ రెడ్డి మళ్ళీ టీడీపీలోకి. పార్టీలో అంతర్గత చర్చ. రాజకీయ అనుభవ రాహిత్యంతోనే రాజీనామా చేశారని అభిప్రాయం. సో జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎండి దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన అంటే బహిరంగంగా ఆరోపణలు చేయడం మీద ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడం జరిగింది. ఏదైనా ఉంటే మంత్రుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చి ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పటి నుంచి ఎవరైనా గీత దాటితే కనుక వేటు తప్పదు అని చెప్పారు. అలాగే ఎవరైతే ఎండి దినేష్ కుమార్ ఉన్నారో ఆయన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు అది జరిగిన తర్వాత ముఖ్యమంత్రితో మీటింగ్ అయిపోయిన తర్వాత జీవీ రెడ్డి అయితే కనుక రాజీనామా చేశారు. ఒక చైర్మన్ పదవికే కాదు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అయితే కనుక సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. టీడీపీ చంద్రబాబు నాయుడు ఏదైతే సో ఈ జీవీ రెడ్డి తీసుకున్న నిర్ణయం, రాజీనామా నిర్ణయాన్ని అయితే కనుక ఆయన రాజీనామా లెటర్ ని ఆమోదించారు. సో ఈ నిర్ణయాన్ని చాలా మంది టీడీపీ లోని నేతలు అయితే కనుక అంగీకరించట్లేదు. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో అయితే కనుక చాలా వార్తలు వచ్చాయి. ఏంటంటే సో జీవీ రెడ్డి నువ్వు మళ్ళీ రా,
పార్టీలోకి రా అని చెప్పేసి అంటున్నారు. సో సీఎం ఇలా ఆమోదించడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తి జీవిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి చాలా అవసరము. సో మేమైతే కనుక ఈ నిర్ణయాన్ని అంగీకరించాం, రాజీనామా నిర్ణయాన్ని అంగీకరించమని చెప్పేసి కొంతమంది టీడీపీ నేతలు అయితే కనుక నిన్న మాట్లాడడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. మరి దీనిపైన సీఎం ఏం స్పందిస్తాడో ఏంటో అన్నది ఇప్పటి వరకు అయితే కనుక మనకు తెలియదు. మరి జీవిరెడ్డి కూడా తన నిర్ణయాన్ని మార్చుకొని తను రాజీనామా చేసినప్పుడు ఒకటే చెప్పారు, ఇక నేను ఏ రాజకీయ పార్టీలోకి కూడా వెళ్ళను అని. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతల పిలుపు మేరకు మళ్ళీ టీడీపీలోకి వస్తారా రారా అన్నదైతే కనుక తన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మరి ఎప్పుడు తన నిర్ణయం వెలువరిస్తారో అప్పటిదాకా అయితే కనుక మనకు తెలియదు. ముగిసిన మహాకుంభమేళ చివరి రోజున 1.44 కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు, మొత్తంగా జాతరకు 66 కోట్ల మంది హాజరు. నేడు ఘనంగా ముగింపు వేడుకలు. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు సీఎం యోగి ఆదిత్యనాథ్. సో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళ, 144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళ అయితే కనుక 45 రోజుల పాటు జరిగింది. నిన్న శివరాత్రితో పుష్యపూర్ణమి నాడు మొదలైన మహాకుంభమేళ 45 రోజుల పాటు జరిగి నిన్న శివరాత్రితో ముగిసింది. మొత్తంగా ఈ 45 రోజుల్లో 66 కోట్ల భక్తులు అయితే కనుక పుణ్య స్నానాలు ఆచరించారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ రెడ్ బుక్ రాజ్యాంగం, బాబు నియంతృత్వం, చిరబాబు నిరంకుశత్వం, అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర, నిబంధనలకు విరుద్ధంగా 164 సిఆర్పిసి వాంగ్మూలం నమోదు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బరి తెగించిన సిఐడి, చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు సర్కార్, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ కుట్ర, టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో కుతంత్రం, జీవితంలో ఏనాడు చూడని వ్యక్తుల పేర్లను కూడా చెప్పించే కుయుక్తి, మద్యం విధానంపై కేసులో అక్రమ అరెస్టులకు పన్నాగం, తప్పుడు వాంగ్మూలంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే స్కెచ్. సో ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళి అరెస్ట్ కి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం బాబు నియంతృత్వంలో నడుస్తోంది, అలాగే చిన్నబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. ఇక అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేయడము టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. దీన్ని చూసుకుంటే కనుక అంటే ఏదైతే 164 సిఆర్పిసి వాంగ్మూలం ఉందో దాన్ని నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. మరి ఈ 164 సిఆర్పిసి అన్న వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ నిబంధనలకు అంటే చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకుంటారు. ఈ నిబంధనకి విరుద్ధంగా వెళ్ళి అది వాళ్ళకే తెలియాలి. మరి అంటే నిజంగా ఈ సిఆర్పిసి వాంగ్మూలానికి విరుద్ధంగా దానికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా వెళ్ళి నిర్ణయం తీసుకోవడం అనేది, ఇట్లా కేసులు నమోదు చేయడం అనేది అయితే కనుక అది ఖచ్చితంగా తప్పే. మరి దీనిపైన న్యాయ నిపుణులు కానీ దీనికి సంబంధించిన న్యాయ నిపుణులు అవ్వచ్చు, దీనికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మరి ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడతారా లేదా అన్నదైతే కనుక చూడాల్సిందే. ఇంకొకటి చూసుకుంటే కనుక పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్, పక్కా రాజకీయ కుట్రతోనే ముందస్తుగా అక్రమ ఫిర్యాదులు, కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేకుండా అరెస్ట్, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బిఎన్ఎస్ 111 కింద కేసు నమోదు, టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రం ఇది, గురువారం తేదీతో బుధవారం రాత్రే అరెస్ట్. సో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయితే కనుక పక్కా రాజకీయ కుట్రతోనే జరిగింది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారు. ఇక కుటుంబ సభ్యులకు కనీస సమాచారం, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బిఎన్ఎస్ 111 కింద కేసు అయితే కనుక నమోదు చేశారని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ కుతంత్రం అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గురువారం తేదీతో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారంట. మరి దానికి సంబంధించిన లెటర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏదైతే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి నోటీస్ ఇచ్చారో దీంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది. 27వ తేదీ ఉంది. ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి పిఎస్, డేటు ఫిబ్రవరి 27, 2025. సో మరి ఇక్కడ 27వ తేదీతో ఇచ్చినప్పుడు ఒక రోజు ముందే ఎలా అరెస్ట్ చేస్తారు? అది కూడా బుధవారం రాత్రి వెళ్ళిపోయాయి. ఈ రోజు అరెస్ట్ చేయాల్సిందే, నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఎందుకు అంత కొంపలు మునిగిపోయి అంత ఎమర్జెన్సీ ఏముంది? ఆయన ఏం ఏ తీవ్రవాద ఉగ్రవాద కాదని ఇందాకడే మనం చెప్పుకున్నాము. అంత అంటే అరెస్ట్ చేయకపోతే ఎక్కడొకో పారిపోతాడా? అంటే అరెస్ట్ చేయండి. మీకు కేసు నమోదైంది, ఆయన మీద ఏదైతే కేసు నమోదైందో దాని ప్రకారం అరెస్ట్ చేయండి, ఎవరు కాదనట్లా. కాకపోతే ఈ రోజు అరెస్ట్ చేయాల్సింది, నిన్న రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడ క్లియర్ గా లెటర్ ఇక్కడ మీరు ఇచ్చిన నోటీస్ లోనే క్లియర్ గా ఉంది కదా. బిఎన్ఎస్ఎస్
UBS 4712 BNSS ఏదైతే మీరైతే ఇచ్చారో దానిపైన దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైన్ చేసి మరి డేట్ కూడా మెన్షన్ చేశారు. మరి ఎందుకు? దీనికి కూడా ఏదైనా కారణం చెప్తారా? స్పెల్లింగ్ మిస్టేక్, టైపో మిస్టేక్ అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మరి ఈ రోజు డేట్ తో నిన్న హడావిడిగా ఎందుకు అరెస్ట్ చేశారో, ఆయన్ని కనీసం ఇందాక చెప్పుకున్నాం, ఆయన కనీసం డ్రెస్ మార్చుకోవడానికి కూడా మీ వెంటే వస్తాము, టాబ్లెట్లు కూడా వేసుకొని ఇవ్వకుండా 66 ఏళ్ళని మీరే ఇక్కడ పేర్కొన్నారు ఆయన వయసు. మరి ఆ ఏజ్ పర్సన్ టాబ్లెట్లు వేసుకోవాలి అంటే తనకి ఏదైనా అనారోగ్యానికి సంబంధించి ఏవో టాబ్లెట్లు వేసుకోవాల్సినవి ఉన్నాయంట. మరి ఆ టాబ్లెట్లు వేసుకునే టైం కూడా మీరు ఇవ్వకపోవడం ఏంటి? చట్టం అయితే టాబ్లెట్లు వేసుకొని ఇవ్వకోకుండా ఎత్తుకొచ్చేసేయండి, పట్టుకొచ్చేసేయండి అని అయితే కనుక చట్టం ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కదా. మరి ఎందుకు అంత ఉత్సాహం, అంత కుతూహలం ఎందుకు అరెస్ట్ చేయడంలో? మరి పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఈయన దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేనకు చెందిన ఒక వ్యక్తి పోసాని కృష్ణమురళి పైన అన్నమయ్య జిల్లాలో కేసు పెట్టారు. దీనికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఇంతవరకు బానే ఉంది. మరి బీజేపీకి సంబంధించిన మాధవీలత జనవరి 1వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన జేసీ పార్క్ లో ఏదైతే సెలబ్రేషన్స్ జరిగాయో దానికి సంబంధించి ఆవిడ చేసిన వ్యాఖ్యలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఘోరంగా ఆవిడని అవమానించాడో అప్పుడు అందరికీ తెలుసు. ఆ వార్త సంచలనమైంది. ఆమెని అనకూడదు కానీ ఆమెని అంటే ఆమె దుస్తుల పైన కానీ, ఆమె ధరించే వస్త్రాల పైన కానీ, ఆవిడ ఒక హీరోయిన్ ఒకప్పుడు, దానిపైన కానీ, ఆవిడ వృత్తిని కానీ ఎంత కించపరిచేలాగా మాట్లాడాడో, ఎంత అసభ్యంగా మాట్లాడాడో నేను ఆయన మాట్లాడిన మాటలనైతే కనుక నేను చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఒక మహిళని. అంత దారుణంగా మాట్లాడాడో. ఆయన పైన కేసు పెట్టారు ఆవిడ, నేను ఎదుర్కొంటాను అని చెప్పేసి. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా. అందులోనూ ఒక మహిళని దూషించాడు. ఆయన చాలా వల్గర్ గా దూషించాడు, ఇది అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? అంటే కూటమిలో ఎవరైతే ఉన్నారో లేదా టీడీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక న్యాయము, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి సో పోలీసులు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి వెంటనే అని చెప్పింది ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం, ఇక్కడైతే కూటమి ప్రభుత్వము అదే టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. సో వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ వాళ్ళని ఏమైనా అన్నా, లేకపోతే టీడీపీ వాళ్ళని తిట్టినా, ఏం చేసినా కూడా అంటే ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు, అరెస్ట్ చేసేస్తారు. అదే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు, అదే కూటమి, అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత తిట్టినా, ఎంత కించపరిచినా, మహిళలనైనా, ఈవెన్ మహిళల్ని కించపరిచినా, ఏం చేసినా కూడా వాళ్ళైతే అరెస్ట్ చేయరు. ఇది ఎక్కడి కొత్త రూలు? ఇది టీడీపీ తీసుకొచ్చిన రూలా? లేకపోతే చట్టంలో అయితే ఇలా ఎక్కడా లేదు. చట్టంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన వాళ్ళందరూ శిక్షార్హులే. తప్పు చేసిన వాళ్ళకి చట్టం విధిస్తుంది ఎలాంటి శిక్ష విధించాలో, ఆ కేసును బట్టి ఏం శిక్ష విధించాలో అది చట్టం విధిస్తుంది. చట్టం ముందు అందరూ సమానలే. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? మరి అక్కడ ఒక మహిళ పైన మీరే అన్నారు కదా, మహిళల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని. వదిలిపెట్టారు అందరినీ, మహిళల జోలికి వచ్చిన వాళ్ళని. ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఇన్ని ఘోరాలు జరిగాయి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 నెలలు అవుతుంది. ఎన్ని జరిగాయి? దీంట్లో ఎంతమందిని, ఆడపిల్లల మీద ఎన్ని జరిగాయి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని పట్టుకున్నారు? ఏంటి అని అంత పురోగతి అయితే ఏం లేదు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కనుక టీడీపీ, గత ప్రభుత్వం వైసీపీ, అంతకు ముందు టీడీపీ, అప్పట్లోనే సుగాలి ప్రీతి కేసు జరిగింది. సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి అన్నారు. కాదు, సూసైడ్ కాదు, అది ప్రిన్సిపల్ కుమారులే లైంగికంగా దాడి చేసి చంపేశారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఎంత అంటే వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నా కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి సిబిఐకి కేసు ఇవ్వడం, ఇదంతా జరిగింది. ఇదంతా మనందరికీ తెలిసిందే. మళ్ళీ టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సిబిఐ యూటర్న్ తీసుకుంది. అంత సంక్లిష్టత లేదు కేసులో, మా దగ్గర వనరులు కూడా లేవు అని చెప్పేశారు. దీనిపైన కూడా ఎవరు మాట్లాడాల? చిన్నబాబు మాట్లాడలే, పెద్దబాబు మాట్లాడలే, ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరున్నారో వాళ్ళు కూడా మాట్లాడాల. సనాతన ధర్మ పరిరక్షకులు అంటే ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మాట్లాడాల. మరి ఎక్కడ కాపాడుతున్నారు మీరు? ఇప్పుడు పోసాని కృష్ణమురళిని ఇవాళ అరెస్ట్ చేయాల్సిన అతన్ని నిన్న అరెస్ట్ చేసేశారు. అది కూడా ఇందాక ఒక న్యూస్ పేపర్ లో చూసుకున్నాం. సో వాళ్ళ మీద దూషణలు చేసి అప్పుడు అబ్గర్ మీద ఇప్పుడు సారీ చెప్తున్నాడు. సో నోటీసులు ఇచ్చే అరెస్ట్ చేశారు అన్నారు. ఇక్కడ చూస్తే నోటీసులు ముందస్తు సమాచారం ఇవ్వలేదు, ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అన్నారు. పోనీ వాళ్ళ ఆ న్యూస్ పేపర్ కి చూసుకుంటే కనుక మరి దాంట్లో లెటర్ ఎందుకు పెట్టలే? 27వ తారీఖు అంటే ఈ రోజు అరెస్ట్ చేయాల్సింది నిన్ననే అరెస్ట్ చేశారు అన్న వార్త ఎందుకు ఇవ్వాల? ఇది ఎవరిది తప్పు?
అంటే న్యూస్ రావడం మీకు ఆలస్యంగా వచ్చిందా, లేకపోతే ఆ ప్రభుత్వానికి వంత పాడుతున్నారా, ఏంది ఏం అర్థం కావట్లేదు ప్రజలకి. ఇక్కడ ఇంత సుస్పష్టంగా తెలుస్తోంది మనకి. ఇక్కడ ఇచ్చారు, గురువారం తేదీతో బుధవారం రాత్రి అరెస్టు, ఇది పోలీసుల బరి తెగింపు. చంద్రబాబును సంతృప్తి పరచడమే లక్ష్యంగా పెట్టుకున్న పోలీసులు దర్యాప్తు నిబంధనలు ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. పోసాని కృష్ణమురళిని బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. కానీ కుటుంబ సభ్యులకు ఇచ్చిన నోటీసులో మాత్రం ఆయన్ను గురువారం అంటే ఫిబ్రవరి 27వ తేదీ రోజు అరెస్టు చేసినట్లు పేర్కొనడం గమనార్హం. పోసాని కృష్ణమురళిని గురువారం అరెస్టు చేస్తున్నట్లు చెప్పి బుధవారమే అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. అంటే ఇది ఖచ్చితంగా అక్రమ అరెస్టేనన్నది సుస్పష్టం. సో దీన్ని చూసిన ఎవరికైనా కూడా, చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది, అరే 27వ తేదీతో ఇచ్చేసి 26వ తేదీ అరెస్ట్ చేయడం ఏంది అని చెప్పేసి. ఇక్కడ కక్ష సాధింపు చర్య అనేసి మీరే అంటే ఎవరికి అంటే ఎవరికి రాని అనుమానానికి కూడా మీరే తెరలేపారు. ఎందుకంటే ఇక్కడ డేట్ ఒకటి ఇచ్చారు, మీరు ముందే అరెస్ట్ చేశారు. దీన్ని బట్టే ఇది కక్ష సాధింపు అనేది అర్థమవుతుంది అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపైన మీరు అంటే పోలీసులు అవ్వచ్చు, పోలీసులు అంటే మీరు పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, మా కోసం పనిచేయట్లేదా పోలీసులు అని అడుగుతున్నారు ప్రజలు. వెళ్ళి ఆన్సర్ చెప్పండి. అలాగే ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, మేము ప్రజా సమస్యల పైన పోరాడతాము, ప్రజలని అభివృద్ధిలోకి తీసుకొస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాము అంటున్నారు. దానికన్నా కూడా, దాని మీద పెట్టే ఫోకస్ కన్నా కూడా ఒక పార్టీ ఇంకొక పార్టీని తిట్టుకోవడం మీదే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తున్నారు, ప్రజలకి తర్వాత ఇస్తున్నారు ప్రాధాన్యత అనేసి ఇదే చర్చించుకుంటున్నారు. మీరు గ్రామాలకి వెళ్ళి మీరు కనుక్కోండి. ఇంకా ఇంత నిరంకుశంగా ఉంటే ఎక్కడ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఎక్కడ బతుకుతున్నాము. మరో వార్త చూసుకుంటే కనుక, ఇంతలో ఎంత తేడా, నాడు నేడు మూలధన వ్యయం, పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం. 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయం కేవలం 27% ఖర్చు. 2023-24లో జగన్ సర్కార్ బడ్జెట్ కేటాయింపుల్లో ఏకంగా 62% ఖర్చు. 19 రాష్ట్రాల్లో ఇప్పుడు చివరి నుంచి ఏపీకి 3వ స్థానం, అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఏపీ. SBI రీసెర్చ్ నివేదిక వెల్లడి, 2023-24లో పారిశ్రామిక వృద్ధి 7.42%, 2024-25లో 6.71%. పరిశ్రమలు వస్తే వృద్ధి ఎందుకు తగ్గినట్లు? 1177 ఎంఎస్ఎంఈలు మూత, పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని ఒప్పుకున్న మంత్రి లోకేష్. గవర్నర్ తెలుగు ప్రసంగంలో అచ్చు తప్పు అని మండలిలో స్పష్టీకరణ. సో మూలధన వ్యయంలో అయితే కనుక ఎంత తేడా ఉందో ఇక్కడే తెలిసిపోతుంది మనకు. అంటే 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయం కేవలం 27% ఖర్చు చేశారు. మరి మిగతాదంతా ఏం చేశారు? ఇంకొకటి 2023-24లో జగన్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అయితే కనుక కేటాయింపుల్లో ఏకంగా 62% ఖర్చు చేశారు. ఇప్పుడు చూసుకుంటే కనుక 22% ఖర్చు చేశారు. ఇది ఏ పత్రికనో లేకపోతే ఏ పార్టీ వాళ్ళు చెప్తున్నది కాదు, SBI రీసెర్చ్ నివేదికలో వెల్లడించిన అంశం. అట్టడుగు స్థాయి నుంచి 3వ స్థానంలో ఉంది ఏపీ. అంత దిగజారిపోయింది. మరి పరిశ్రమలు వచ్చాయని చెప్పారు కదా, అంటే 6.5 కోట్ల పెట్టుబడులు ఏమో వచ్చాయని చెప్పారు కదా, మరి పరిశ్రమలు వస్తే ఎందుకు వృద్ధి రేటు తగ్గిపోయినట్లు? అట్లాగే 1107 ఎంఎస్ఎంఈలు మూతపడడంతో పట్టణాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది. నిన్న ఏం చెప్పారు అంటే గవర్నర్ గారికి ఇచ్చిన దాంట్లో ప్రసంగంలో, అలాగే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది, 4 కోట్ల ఉపాధి అవకాశాలు కలిగాయి అన్నారు. సో ఏమన్నారు ముందు, నిన్న 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 4 లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అయితే కల్పించాము అన్నారు. మరి అన్ని కోట్ల పెట్టుబడి వచ్చినప్పుడు 4 లక్షల ఉపాధి అవకాశాలు వచ్చాయి అన్నారు. సో నిన్న ఇదే మాట్లాడుకున్నాం మనం. ఆ 4 లక్షల ఉపాధి అవకాశాలు ఏ సెక్టర్స్ లో ఎవరెవరికి ఇచ్చారో ఒకటి రిపోర్ట్ కూడా ఇస్తే గనక బాగుంటుంది. ఓకే, ఇంతమందికి వచ్చాయి, ఈ రంగాల్లో వచ్చాయి అనేసి అందరూ అనుకుంటారు, సంతోషపడతారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య తగ్గుతూ వస్తుంది కదా ఉద్యోగాలు పెరిగే కొద్దీ అని. ఇప్పుడు ఏమంటున్నారు, లోకేష్ ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంట. అదేంటి, ఏమి ఆయన రీజన్ చూసారా? గవర్నర్ ప్రసంగంలో అచ్చు తప్పు అని మండలిలో స్పష్టీకరణ. అంటే గవర్నర్ ప్రసంగం ప్రిపేర్ చేస్తారు అంటే దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరా? ఇష్టం వచ్చింది ఇచ్చేస్తారా? ఒక గవర్నర్ గారు చేసే ప్రసంగంకి మీరు ఇచ్చే డీటెయిల్స్ ఏవైతే ఉందో డేటా, దాన్ని ఒకటికి 2 సార్లు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇచ్చేస్తారు ఎట్లా పడితే అట్లా ఇచ్చేసి మళ్ళీ దీనిపైన మేము 4 లక్షలు ఇచ్చాము, ఇవ్వలేదు అంటే ఇచ్చామని వాదించారు. సో ఇప్పుడేమో లేదు ఇవ్వలేదు అనేసి వెనక్కి తగ్గి అది అచ్చు తప్పు అని చెప్తున్నారు. అంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఏదైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతారా? ఇవన్నీ ఇప్పుడు ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు తెలుసా?
సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, అవి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మొన్న చూసుకుంటే గనక, నిన్న చూస్తే గనక ఏమన్నారు, సంక్షేమం అభివృద్ధి తర్వాత ఫస్ట్ సంపద సృష్టించాలి అన్నారు. ఎప్పుడు సంపద సృష్టిస్తారు? ఎప్పుడు సంక్షేమము, ఎప్పుడు అభివృద్ధి? ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి ఏ రాష్ట్రానికైనా దేశానికైనా. మీరు అలాంటిది అవి అమలు చేయాలంటే ఫస్ట్ సంపద సృష్టించాలి, ఫస్ట్ సంపద సృష్టించనివ్వండి అంటున్నారు. ఎప్పుడు సృష్టిస్తారో అదన్నా చెప్పండి. పెట్టుబడులు వచ్చాయి అన్నారు, పరిశ్రమలు వచ్చాయి అన్నారు. ఇక్కడ చూసుకుంటే గనక పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గిపోయింది. మరి ఇవన్నా అసలు ఏమన్నా పొంతనుందా మీరు చెప్తున్న దానికి? మరి ఇక్కడ SBI రీసెర్చ్ అయితే కనుక నివేదిక వెల్లడించింది కదా, ఇది ఏ ఒక్క వ్యక్తో లేదా పార్టీనో చెప్తున్నది కాదు కదా, ప్రభుత్వాలు చెప్తున్నది కాదు. మరి దీనికి ఇవన్నిటికీ కూడా ప్రజలకి ఆన్సర్ చెప్పాలి. పులివెందుల ముంగిట్లో అత్యున్నత వైద్యం, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్ జగన్ ఆసుపత్రిలో వివిధ విభాగాల పరిశీలన, అత్యాధునిక పరికరాల పనితీరును వివరించిన నిపుణులు, ఆసుపత్రిలో వైఎస్ జగన్ కు కంటి పరీక్షలు. సో నిన్న అయితే కనుక పులివెందులలో వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని అయితే కనుక ప్రారంభించారు, జగన్ అని ఇచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించారు. ఇక అత్యాధునిక పరికరాల పనితీరును కూడా నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ కి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు జగన్ అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక, ఈనాడులో ముఖ్యంగా ప్రధాన న్యూస్ ఐటమ్, నిస్సహాయ స్థితిలోని రైతుకు అండ, అన్నదాతకు ఆత్మహత్య ఆలోచనే రాకూడదు, ఒత్తిడి తొలగిస్తూ భరోసా కల్పించడమే లక్ష్యం, 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు సర్కార్ సన్నాహాలు. రాష్ట్రంలో రైతులు ఏ ఒక్కరికి కూడా ఆత్మహత్య ఆలోచన రాకూడదు, రైతులకి మేము అండదండగా ఉంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 100 కోట్ల రూపాయలతో అయితే కనుక ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తోంది. వాళ్ళకి అంటే రైతులకి ఒత్తిడి లేకుండా వాళ్ళకి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. సో ఇది 100 కోట్లతో ఏదైతే ప్రత్యేక నిధి కేటాయిస్తారో, ఏర్పాటు చేస్తారో, దాని ద్వారా ఎవరైతే రైతులు అంటే అప్పుల పాలు అయిన రైతులు ఉన్నారో వాళ్ళకి కానీ, లేదంటే పంటలు దిగుబడి రాక, లేదంటే సరైన ధర లేక నష్టపోతున్నారో, లేదా ఆకస్మిక వరదలు వర్షాల కారణంగా నష్టపోతున్నారో, వీళ్ళందరికీ కూడా సరైన సమయంలో సరైన సహాయక చర్యలు, సరైన సమయంలో సరైన సాయం అందిస్తే కనుక రైతులు కూడా మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చూసుకుంటే కనుక ఇది చాలా మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు. మరో వార్త, గొంతెండుతోంది, ప్రకాశం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో వెతలు, కరువు ప్రాంతాల్లో సమస్యలు తీవ్రం, పడిపోయిన భూగర్భ జలాలు, RWS కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నం. సో ఎండాకాలం ఇంకా మొదలు అవ్వలేదు, ఎండ అయితే ఎక్కువ ఉంది, కానీ ఎండాకాలం రాబోతోంది. ఇప్పటికే ప్రకాశం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే కనుక నీటి కోసం అయితే కనుక చాలా తిప్పలు పడుతున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. అంటే వేసవి ఇంకా రాలేదు, వేసవికి ముందే తాగునీటి కోసం ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక కరువు ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. భూగర్భ జలాలు కూడా పడిపోయాయి, దీనివల్లే ఈ నీటి సమస్య తలెత్తుతోందని చెప్పేసి చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.